సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామములో ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినము మనము చూచుటకు ఈ ఉదయకాల స్థితిలో దైవవాక్యమును ధ్యానించి ఆ ప్రకారంగా జీవించుటకు ప్రభువు నీకు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి ఆయనకు మహిమ చెల్లిందాం. ఈ మధ్య కాలంలో ఫాదర్ దర్శమన్ సాయి గారు నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, నిజమే అని ఒక పాట రాస్తూ ఆయన చుట్టూ నన్ను ఆవరించావు, నేను కూర్చుండుట లేచుండుట నువ్వు చూస్తున్నావు అని ఆయన వృద్ధాప్యమందు రాసినటువంటి పాట ఈరోజు సార్వత్రిక సంఘానికి ఎంతో ఉజ్జీవాన్ని మెలకువను తెస్తా ఉంది. ఏంటి అంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తనంతటి గమనిస్తున్నాడు, మనం కూర్చున్నా లేచినా పండుకున్నా మాట్లాడుతున్న సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు అనే సంపూర్ణమైన అర్థాన్ని కలుగు చేస్తూ ఆయన రాసిన పాటను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానములో భక్తుల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనలను ప్రతి నిత్యము చూస్తున్న దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడో ఆ అంశాన్ని ధ్యానముగా చేద్దాము. ఈరోజు మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనములో దావీదు, ఈ 2వ అధ్యాయం ఇతివృత్తం ఏంటంటే దావీదు తన బాల్యము నుండి జరిగిన సంగతులను తెలియజేస్తూ తాను రాజుగా మారడానికి దేవుడు ఏ విధమైనటువంటి పరిస్థితులను ఆయన ఏర్పాటు చేశాడో అవన్నీ తెలియజేస్తూ తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఈ 4వ వచనం వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. నీ ప్రవర్తన నాకు నచ్చి, నీ ప్రవర్తన నాకు ఇష్టమై గొర్రెలను కాసుకునే నిన్ను, అరణ్యవాసములో ఆ జంతువుల మధ్యన ఆ పశువుల మధ్యన నివసించి సంచరించే నిన్ను, ఆ పనిలో కూడా ఆ పని చేస్తూ నువ్వు నన్ను ఎలా గణపరిచావో ఆ గణపరిచిన నిన్ను నేను ఎన్నుకున్నాను. వాస్తవానికి నిన్ను తండ్రి మరిచారు, సహోదరులు మరిచారు, కానీ నేను నిన్ను మరువలేదు. ఎందుకో తెలుసా నా ప్రియ కుమారుడా, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ యొక్క ఉద్దేశం నాకు నచ్చింది. అందుకనే గొర్రె దొడ్డిలో ఉన్న నిన్ను సింహాసనం మీద తీసుకుని వచ్చాను. సింహాసనం మీద నున్న నీకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ సంతతిలో ఎవరైనాను సత్య ప్రవర్తన కలిగి యథార్థముగా ప్రవర్తించే వారు ఉన్నట్లయితే ఈ సింహాసనం మీద వాళ్ళను నేను కూర్చొని పెడతాను అంటున్నాడు. ఎవరైనా దేవునికి ఎప్పుడైనా ఎల్లప్పుడైనా రాబో తరములోనైనా జరిగిపోయిన కాలంలోనైనా
ప్రవర్తన చాలా ముఖ్యం. దీన దరిద్రుడై ఉన్నప్పటికీ కూడా అతని సత్ప్రవర్తన ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. అయితే ప్రియకుమారుడు, ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఈ భూమి మీద పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని చిందించి మన పాప శాప దోషములన్నిటినీ, అతిక్రమాలన్నిటినీ తండ్రి అయిన దేవుని ఎదుట నుండి తొలగించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడ్డాం. పవిత్రత అనే ఈ మాట విషయంలో మనం దేవుని పవిత్రంగా చూడగలం. ప్రియ దేవుని మీద మన ప్రవర్తన పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పే మనము సంపూర్ణంగా ఆయన చెప్పిన విధానంలో మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడితే, అది ఇతరుల పట్ల కాదు, నీ పట్ల కాదు, నీ కుటుంబం పట్ల కాదు, సమాజం పట్ల కాదు, ప్రతి చోట కూడా నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైతే 101వ కీర్తనలో 6వ చరణంలో రాసి ఉన్నది, నమ్మకస్తులైన వారిని తన దగ్గర దేవుడు నిలబడేటట్టు చేసుకుంటాడంట, లేదంటే తన దగ్గర ఉంచుకుంటాడట. ప్రియ దేవుని బిడ్డ, నమ్మకమైన ప్రవర్తన మన ఆస్తి పాస్తులను బట్టి, మన పేరు ప్రఖ్యాతులను బట్టి, లేదా మన స్థితిగతులను బట్టి రాదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటను బట్టి, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను, నేను స్థలము సిద్ధపరిచి నేను మరలా మిమ్మల్ని కొనుక్కోవడానికి వస్తాను అన్న దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆ బోధించారు. ఆ సమస్త ప్రవర్తనలోనూ మనం యథార్థంగా ఉందాం. మనకి నేమ్ వచ్చిందా, ఫేమ్ వచ్చిందా, డబ్బులు వచ్చినాయా, లేదా డబ్బులు లేకుండా పోయామా, ఇవేమీ దానికి సంబంధం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయ కాల సమయమందు సొలొమోనుతో దావీదు చెప్తున్న మాట, నా కుమారుడా, నేనందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. నా ప్రవర్తన ఎక్కడో దేవునికి ఇష్టమైంది. గొర్రెల దొడ్డిలో నుండి రాజ్య పరిపాలనకు తీసుకుని వచ్చాడు. అయితే నీవు సత్ప్రవర్తన కలిగినట్లయితే నీ దేవుడు నిన్ను తన సింహాసనము మీద తన ప్రజలను పరిపాలించడానికి నిన్ను ఎన్నుకుంటాడు. అలా ప్రవర్తన కలిగిన వారు ఎవరైనాను, అనగా సత్ప్రవర్తన కలిగిన వారిని ఎవరినైనాను ఆయన ఎన్నుకుంటాడు. కాబట్టి ఆ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడు అని సొలొమోనుతో దావీదు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డ, 4వ అధ్యాయం వచ్చేసరికి సొలొమోను అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు వెండినైనను, బంగారమునైనను, అధికారమునైనను నీవు కోరలేదు, జ్ఞాన వివేకములను నీవు కోరావు కనుక వాటితో పాటు ఇవన్నీ ఇస్తాను. నీ ప్రార్థన, నీ ప్రవర్తన నాకు నచ్చింది అంటూ సొలొమోనును రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ జీవితమును వెంబడిస్తున్న మనము వాస్తవానికి క్రైస్తవ మతాన్ని వద్దు, క్రీస్తు బాటను వెంబడిస్తున్న మనము. ఈ క్రీస్తు మతమును లేదా మార్గమును వెంబడిస్తున్నటువంటి మనము ఆయన ప్రవర్తన మనలను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగే ఉండి ఆయన మహిమపరుద్దాం. మనము నిత్య రాజ్యమునకు అడుగు పెడదాం. కాబట్టి అనాది నుండి భక్తులు మాట్లాడుతున్న ఈ మాటనే ఈ దీనదాసుడు కూడా మాట్లాడుతున్నాడు. ప్రవర్తన విషయంలో దేవునికి ఎల్లప్పుడూ లోబడి ఉండండి. ఆయన అధికారములకు అంతటికీ ఒప్పుకోండి. అప్పుడు నిత్య రాజ్యంలో మనకు చోటు ఉంటుంది. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన.
పరమ తండ్రి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్న ఆ యథార్థ ప్రవర్తన, న్యాయ ప్రవర్తన గురించి, ఆయనను ఏ రీతిగా పిలిచావో, ఏ ఏ స్థితి, ఏ యొక్క తలాంతును ఆయనకిచ్చి నీవు రాజ్య పరిపాలన చేయడానికి గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం మీదకి పిలిచావో, ఆయన మరువకుండానే తన సంతతికి వివరిస్తూ ఉన్నాడు. దేవా యేసయ్యా, నీవు అనుగ్రహించిన మాట తండ్రి అనుగ్రహించినదే అని చెప్తూ అది మీరు మాకు అనుగ్రహించారు. ఇప్పుడు మా వెనుక తరములకు లేదా మా బిడ్డలకు మేము ఏ రీతిగా ప్రభువా తండ్రి ఈ యొక్క ప్రవర్తన అంతటినీ అందించాను, అలా అందించుటకు ఇష్టపడుతూ ఉంటుండగా ఈ మాటలు విన్నవారందరూ నీ వాక్యము సెలవిస్తున్నట్టుగా తమ బిడ్డలకు ఈ లోకమును నేర్పక, లోక ఆడంబరాన్ని నేర్పక, లోక మర్యాదను నేర్పక, పరిశుద్ధ లోకము యొక్క మర్యాదను, పరిశుద్ధము యొక్క లోకము యొక్క అలంకరణను, పరిశుద్ధ లోకము యొక్క స్థితిగతులను అర్థం చేసేటట్టు ప్రతి వారికి తమ బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఆ ప్రవర్తన నేర్పుటకు సహాయం చేయమని, మహిమ పొందమని. ఈనాడు నీ మార్గము ఈనాడు ఆగదు ప్రభా, కాబట్టి ఈనాటికి ఈనాడే అనుకునే యాసావు వంటి జీవితాలు మాకు ఎవ్వరికీ వద్దు. నిత్య రాజ్యం ఉన్నదని ఎరిగి నీతో నడుచుటకు నిరంతరం మాకందరికీ సహాయం చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడుతూ వస్తా ఉన్నాను. సందర్భాన్ని గ్రహిస్తూ మీరందరూ చూస్తున్నారు. వందనాలు. మీ అందరూ ఒకే ఒక్క విషయంలో దేవునికి ఇష్టలే ఉండాలని ఆశిస్తూ ఈ ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించడం అనే ఈ కార్యక్రమాన్ని మీరందరూ చూసి ఇతరులకు కూడా షేర్ చేయాలని ప్రేమతో కోరుతున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధితో దీవించును గాక. ఈ దినమంతా మీ ప్రవర్తనలో దేవుడు సంతోషించును గాక. అట్టి ఆలోచనయే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలుగు చేయును గాక. ప్రతి దుష్టుని కాడి వెరగొట్టబడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.